बवासीर पाइल्स एक इंतहाई तकलीफदा मर्ज जो इस मर्ज से मुतासिर हैं वही जानते हैं। अगर आप भी इस मर्ज में मुब्तला हैं तो घबराइए नहीं। फैजान मदीना हर्बल ट्रीटमेंट पर एरागड्डा मेंटल हॉस्पिटल में फूड पॉइजन होने की वजह से एक शख्स की मौत हो गई और 70 से ज्यादा लोग जो है उनकी तबीयत खराब होने लगी, उनको हॉस्पिटल में एडमिट करवाया गया। इस बात की इत्तला जैसा ही हैदराबाद के कलेक्टर अनुदीप दुरुशेट्टी को मिलती है, फौरन जो है हॉस्पिटल का दौरा करते हैं, वहां जाकर जायजा लेते हैं। तो आइए खबर आप देख सकते हैं एरागड्डा मेंटल हॉस्पिटल से। మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది। సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు। అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు। అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు। చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది। అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు। దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి। ఈవాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు। అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది। అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి। సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉంది, ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్నీ కూడా పంపించడం ఐపీఎంకి పంపించడం జరిగింది। అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయని తెలిసింది। ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది। అయితే సంపు నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది। అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు। ఇవాళ రాత్రి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది। అదేవిధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది। అది కూడా చేస్తూ ఉన్నారు మన అధికారులు। అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము। वही जानते हैं। अगर आप भी इस मर्ज में मुब्तला हैं तो घबराइए नहीं। फैजान मदीना हर्बल ट्रीटमेंट पर बवासीर चाहे खूनी हो, बादी हो कि कौमी, सालों पुरानी बवासीर का इलाज फैजान मदीना हर्बल ट्रीटमेंट पैरामेंट कॉलोनी टोली चौकी पर। इस मर्ज से मुतासिर मुल्क और बैरून मुल्क के कई मरीज शिफा पा चुके हैं। गुज़िश्ता 14 सालों से हकीम सैयद नजमुद्दीन आपकी खिदमत में मुख्तलिफ बीमारियों का इलाज कर रहे हैं। किडनी स्टोन का भी इंशाअल्लाह इलाज होगा। इंशाअल्लाह कुछ ही दिनों में स्टोन से भी राहत मिलेगी। और भी अमराज जैसे जॉइंट पेन, माइग्रेन, साइनस, मर्दाना कमजोरी, इन सब के लिए भी काफी उम्दा किस्म की दवाएं दस्तयाब हैं। फैजान मदीना हर्बल ट्रीटमेंट पैरामेंट कॉलोनी टोली चौकी हैदराबाद।